ఫ్రెండు, నువ్వు నా మీద చెప్పులు విసిరించిన ఆ కోపాన్ని దిగమింగుకుని నీకు నేను బెయిల్ ఎందుకు ఇచ్చానో తెలుసా? కొడుకు దూరమైన తండ్రి పడే బాధ నాకు తెలుసు గనక, ఇప్పుడు నువ్వు ఆ బాధ అనుభవిస్తున్నావు గనక. వాడేదో ఆవేశంలో వెళ్ళిపోయాడు అనుకున్నాను. కోర్టు కూడా ఒప్పుకుంది. అయినా ఇదేనా అయ్యా, తల్లిదండ్రులు ఇష్టం లేకుండానే? ఈ దేశంలో ఉన్న ఫెసిలిటీ అదే ఫ్రెండు. రక్తం పంచుకు పుట్టిన ఒక్కగానొక్క కొడుకు వాడు తిరిగి నా ఇంటికి రావాలయ్యా. నీ కొడుకు మళ్ళీ నీ ఇంటికి వచ్చేలా నేను చేస్తాను అంకుల్. ఒంటరిగా కాదు, నాతో కలిసి జంటగా మీ గుమ్మాలో అడుగు పెట్టేలా చేస్తాను. నువ్వు అలా చేస్తే నా సర్వస్వం నీకు ఇస్తానమ్మా. నువ్వు అంత పని చేయక్కర్లేదు ఫ్రెండు. నా కొడుకు మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుని వాడు విడుదలయ్యేట్టుగా చెయ్యి. వెంటనే విత్తనా చేసుకుంటాను. రెండో కోరిక నాది. ఏమిటది? ఎండీగా నీ చైర్లో నేను కూర్చోవాలి. నీ చైర్ కొట్టేయడానికి కాదు అంకుల్, రాజాకి చేరుకోవడానికి. ఓకే. బాబు, మిమ్మల్ని యువరాజుగా చూసిన ఈ కళ్ళతో అవ్వా ఇలా యూనిఫామ్ లో చూస్తానని కల్లో కూడా ఊహించలేదు. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. అదే, మిమ్మల్ని ఎండి గారు రమ్మంటున్నారు. ఎందుకు అడిగా, చెప్పలేదు. వెల్కమ్ వెల్కమ్. ఏమిటి అలా చూస్తున్నావు? నేనే నీ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ని. ఇంజనీరింగ్ చదివిన నువ్వు వెల్డర్ గా ఉండటం ఇష్టం లేక నా పర్సనల్ అసిస్టెంట్ గా ప్రమోట్ చేశాను. పైగా నీలాంటి వాడు నా పక్కనుంటేనే అందం. ఏంది గురు, నా బజ్జీ కొడకుండా నా కలర్ చూడ తాకుండా గిట్లో వచ్చినావు? ఏయ్, ఎవరు నువ్వు? ఎవరిని అడిగి లోపలికి వచ్చావు? గెట్ అవుట్. గిట్టార్ ఇస్తాదేంది? హమ్ ఆప్కే హై కౌన్? బోలో బోలో. బోల్తా బోల్తా. ముందు పెద్దోళ్ళ గదిలోకి వచ్చేటప్పుడు తలుపుకి ఇట్లా తీసి లోపలికి రావాలనా అని అడగాల. గట్లనా? ఎప్పుడు అడుగుతా కానీ మే అందర ఆసక్తి ఆసక్తే జాసక్తే. సారీ మేడం, మీ పిఏ హోదాలో పిలిచారు. రాధాబాయి బజ్జీ అంటే నాకు ప్రాణం. ఏది అది టుపు. నేనే తినిపిస్తాగా. నోరు తెరు. ఇదేమైనా కాక హోటల్ అనుకున్నారా? బజ్జీ తిరిగి కలర్ సోడా తాగడానికి? మేడం గారికి అభ్యంతరంగా ఉంది. పద అలా చాటుకెళ్ళి తింటూ తినిపించుకుందాం. నై బాబు నై. మన చాటుకెళ్తే ఏం చేస్తామనని దిమాగ్ ఖరాబ్ చేసుకుంటది. చేసేటిదేదో గీడనే చేద్దాం. కావు కావు కావు. నాన్ సెన్స్. చూడగొట్టిస్తా. ఓ ఓనర్ పోరి, మళ్ళొస్తా. మేడం, నా పనులన్నీ ఇలాగే ఉంటాయి. అయినా నన్ను మీ పిఏగానే ఉంచుకుంటారా? ఆలోచించండి. ఓ పోరి పోరి. ఆడవాళ్ళని రెచ్చగొట్టడం నీకు బాగా తెలుసు. నిన్ను విడిచిపెట్టను. ఈ అప్పాజిగడేంటి ఇవాళ బిల్లు ఎగ్గొట్టడానికి లేటెస్ట్ ఐడియా ఏదో ఎత్తనట్టున్నాడు. చెత్త. ఏంట్రా నవ్వు పిశాచాలు ఏడుస్తున్నట్టు? రాత్రి నాకు కళ వచ్చింది. ఆ కళ నీకు చెప్తే ఆత్మహత్య చేసుకుంటావు బాబాయ్. ఏమి చేసుకోను గానీ చెప్పు. ఒకవేళ నేను చెప్పడం మొదలు పెడితే మధ్యలో ఆపేస్తావు బాబాయ్. నేనేమి ఆపను గానీ చెప్పు. ఒకవేళ ఆపమంటే? నేను ఆపమన్నా. ఒకవేళ ఆపమంటే నీ ఇష్టం వచ్చిన పని నేను చేస్తానయ్యా. చేస్తావా? చేస్తావా? చేస్తాను. నీ చెల్లించి పెళ్లి చేస్తావా? ఆడు చేయకపోతే మేము దగ్గర చేస్తాను. నువ్వు చెప్పవయా? ఆ ముక్క చిదంబరం గాని చెప్పమాను. చేస్తాను చెప్పు. అయితే విను. రాత్రి కల్లో మీ నాన్న పందులు తోలుకుంటూ కనిపించాడు. మీ అమ్మ ఊర కుక్క లాంటి నిన్ను, గిన్నెకోడి లాంటి మీ చెల్లిని కని పెంచలేక వీధుల్లో అమ్మా అమ్మా అని అడుక్కుతుంటుంది. అప్పుడు మురుక్కుంటల్లోను పెంట కుప్పల మీద గజ్జి కుక్కలా తిరిగాయి నీకు మీ నాన్న రంబలాంటి అమ్మాయినికి పెళ్లి చేశాడు. శోభనం రోజు రాత్రి నలుగురు రాక్షసులు నీ పెళ్ళాన్ని ఎత్తుకుపోయి మధ్యలో ఆపేశావు. నీ చెల్లి నుంచి పెళ్లి చేశావు. మోసం ఏంట్రా? నీకు అమ్మాజీకి దగ్గరుండి మేం చేస్తాం పెళ్లి. ఒరే దండలు అడగండి. ఇదిగోండి దండలు. దండలు మార్చుకోండి. అలాగే తప్పవయా.
బావా మమ్మల్ని ఆశీర్వదించు బావా. మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాను? రా మాజీ. అన్నయ్య నీకు ఈ జన్మలో పెళ్ళవుతుందని అనుకోలేదు, అయినా బాధగా ఉంది. బాధెందుకు బావా? నా చెల్లికి చిన్నప్పుడే పెళ్ళయింది, కానీ పెళ్ళైన 2వ రోజునే దేవుడు లారీ రూపంలో వచ్చి దీని మొగుడిని ఎత్తుకుపోయాడు. అరగంట క్రితం వరకు నా చెల్లి విడో. విడో? మామూలు విడో కాదు బావా, యంగ్ విడో. మొగుడు పోయిన 3వ రోజునే 4 దుర్మార్గులు దీన్ని తీసుకుపోయి మానభంగం చేసేశారు. మానభంగమా? ఇందాక నీకొచ్చింది కళ, ఇది వాస్తవం బావా. నన్ను క్షమించప్పాజీ. పర్వాలేదమ్మాజీ, పద రాజమండ్రి వెళ్దాం. రాజమండ్రా? ఎందుకు? అక్కడ పవిత్ర గోదావరిలో నేను అమ్మాజీ స్నానం చేసి పవిత్రంగా మా జీవితాన్ని ఆరంభిస్తాం. నీలో శ్రీకృష్ణుడు కనపడుతున్నాడు బావా. అరే నువ్వా పోయి రాజా ఇల్లెక్కడ? ఎందుకంట మాట్లాడాలి. దేనికంట? నీకెందుకంట? ఆ పోరగాడు మన గుండెల్లోనే ఉంటా. ఆహా, ఇంతకు ముందు నా గుండెల్లో ఉండేవాడే, ఎప్పుడు మారిపోయాడబ్బా? ఓయ్, కావాలంటే 4 బజ్జీలు అడుగు, ఫ్రీగా ఇస్తా. కలర్ సోడా అడుగు, ఉద్ధరిస్తా. అంతేగాని గురుణ్ణి అడిగినావనుకో గులాబ్ జామ్ అయిపోద్ది. హాయ్ రాజా. హాయ్ అంట హాయి. నూనె ముఖాన్ని కొట్టే హాయికి బదులు కొయ్యి అంటది. ఏంటి ఫ్యాక్టరీకా? నేను అక్కడికే బయలుదేరాను. రా, కార్లో డ్రాప్ చేస్తాను. వద్దులే, నేను సైకిల్ మీద ఎడతా. ఏంది పోయి ఏంది కదా ఇంగ్లీష్ లో మాట్లాడుతాంది? అబే ఏమీ లేదు. ఏమీ లేకపోవడమేమి? ఇట్లా అన్నది కదయ్యా. అదే అది కార్మికులంతా ఇలా కలిసి ఉంటారని. కార్మికులు గిట్లా కలిసి ఉంటారు గాని గిట్లా కలిసి ఉంటారు అయ్యా. అబ్బబ్బబ్బ, నువ్వేం కంగారు పడుకు, అటు తప్పుకో. హలో, మర్చిపోయా. ఒక 10 మంది వర్కర్స్ ని ఏజ్ బారైందని తీసేద్దాం అనుకుంటున్నా. సాయంత్రం ఇంటికి వచ్చి మాట్లాడు. ఈ లెక్కల్ని నీ ఇంటికి పిలిచి పంటి కింద పెట్టుకోవాలని చూస్తున్నదేమో. ఈ లెక్క పోరి నా పోరడు చూస్తే ఏమైపోతాడు? సారీ, లేట్ అయిందా? అబే లేదు, నా డ్రెస్ బాగుందా? నచ్చాల్సింది నాకు కాదు, నిన్ను కట్టుకోబోయేవాడికి. నన్ను కట్టుకోబోయేవాడివి నువ్వే కావచ్చుగా. కలగంటున్నావా? కల కాదు, నువ్వంటే నాకు